హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము ఇక రైస్ మిల్లులో రేషన్ బియ్యం అని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది. దాని గురించి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనము అనుమతి లేని రైస్ మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యాన్ని బియ్యంగా మారుస్తున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఆయా మిల్లుల యాజమానులపై కేసులు పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలోని జై హనుమాన్ వట్టిమర్తిలోని శ్రీజ కార్పొరేషన్ రైస్ మిల్లులో మంగళవారం తనిఖీలు నిర్వహించింది. జై హనుమాన్ రైస్ మిల్లులో అనుమానాస్పదంగా కనిపించిన 16 క్వింటాల బియ్యాన్ని గుర్తించిన అధికారులు బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కలిపి ఉండడంతో రేషన్ బియ్యంగా నిర్ధారించుకున్నారు. వాటిని సీజ్ చేశారు. శ్రీజ రైస్ మిల్లులో ప్రభుత్వ గన్ని బ్యాగులు, అక్కడ నిల్వ చేసిన 460 క్వింటాల బియ్యాన్ని గుర్తించారు. ఇతర రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని శ్రీజ మిల్లులో బియ్యంగా మారుస్తున్నట్లు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని నల్లగొండలోని గోదాంకు తరలించారు. విజిలెన్స్ అధికారులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీరు చేసినటువంటి పని ఇది చాలా సమాజానికి చాలా ఉపయోగకరమైన పని. మీరు ఇలాంటి అక్రమ దందాల మీద మీ వంతు పాత్రను మీరు కృషి చేస్తున్నందుకు మా సంస్థ తరపున మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ యొక్క కృషి ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. మీరు వారిని గుర్తించి ఈ విధమైన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. మా దృష్టికి ఏమైనా ఇలాంటివి వచ్చినా కూడా తప్పకుండా మేము మిమ్మల్ని సంప్రదించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఒకసారి ఈ యొక్క అధికారులందరికీ విజిలెన్స్ అధికారులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మేము కూడా గతంలో ఒక 5-6 డిస్ట్రిక్ట్లకు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రేషన్ దందాలు డీలర్లు చేస్తున్నటువంటి దందాల విషయంలో కూడా ఇవ్వడం జరిగింది. మీరు వాటి మీద కూడా చిన్న సమస్యలు అనుకోకుండా వాటి మీద కూడా మీరు దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి మేము మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.